హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేశానో మీకు చూపిస్తాను. చూడండి, ఎంత ఎండగా ఉందంటే ఆ రోజు ఎంత ఎండగా ఉందండి. ముందుగా 3/4 కేజీ చికెన్ని తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని పెట్టుకొని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఇదేంటంటే దమ్ బిర్యానీలో కాబట్టి పెద్ద పీసులుగా ఒక 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం, తర్వాత కొంచెం పెరుగండి, ఒక హాఫ్ బౌలు పెరుగు వేసేసాను. తర్వాత కొంచెం పసుపు వేసాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ చూసుకొని వేసుకోండి. మీరందరూ ఎట్లా తింటారో నాకు తెలియదు కదా, మా ఇంట్లోది నేను చూపిస్తాను. నేనైతే 3 స్పూన్లు వేసుకున్నాను. కొంచెం కారం వేసుకున్నాను. కొంచెం కారం వేసుకున్న తర్వాత మనకి ఒక 10 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. 10 పచ్చిమిరకాయలు వేసేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా 10 చాలండి, 10 కంటే ఎక్కువ వేసుకోవద్దు. 10కే కొంచెం, అంటే బిర్యానీ అంటే కొంచెం ఘాటుగానే ఉండాలి కాబట్టి ఘాటుగా ఉంటే బాగుండేది. పర్ఫెక్ట్గా సరిపోద్దండి. ఒక 10 పచ్చిమిరకాయలు అయితే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని చికెన్లోకి యాడ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని అలా నేను చూపించినట్లుగా మెత్తగా యాడ్ చేసుకొని అదిగోండి గ్రైండ్ చేసుకున్నాను. దాన్ని మనం ఇందాక ఉప్పు కారం అవి వేసి పెట్టుకున్నాం కదా, వాటిలోకి యాడ్ చేసుకోవాలి. శుభ్రంగా యాడ్ చేసుకోండి. చాలా బాగా, చాలా టేస్టీగా ఉండిద్ది. మేమైతే, మీరు నమ్ముతారో లేదో కానీ ఫ్రెండ్స్, బిర్యానీ అనేది బయట ఇంతవరకు తినలేదు ఫ్రెండ్స్. అసలు బయట బిర్యానీ మాకు అంతగా నచ్చదన్నమాట. ఒక నిమ్మకాయ కూడా పిండేసుకుంటున్నాను. ఒకటి మొత్తం ఫుల్ నిమ్మకాయ పిండేసుకోండి. పిండేసుకొని బాగా కలుపుకోవాలి. ఏం లేదు, ఏం ఆడుతున్నాను అనుకునేరు. నిమ్మకాయలో నుంచి విత్తనాలు పడ్డాయి. అవి విత్తనాలు అనేవి ఏరేస్తున్నాను. నిమ్మకాయని పిండేసుకొని బాగా కలుపుకోవాలండి. ముక్కకు ఎంత బాగా పట్టించేటట్టు కలుపుకుంటే అంత బాగుండిద్ది. అది కూడా నేను చూపించినట్లుగా కలుపుకోండి. నేనైతే ఎప్పుడైనా దమ్ బిర్యానీ ఇలానే చేస్తానండి. చాలా టేస్టీగా వచ్చింది, పొడి పొల్లాడుతూ వచ్చిద్దండి. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ఇది ఫుల్ వీడియో మొత్తం చూసేసి లాస్ట్ దాకా చూసేసి స్కిప్ చేయొద్దు. అసలు స్కిప్ చేశారంటే మధ్యలో ఏదో ఒకటి మిస్టేక్ పోద్ది. అలా మ్యాగ్నేట్ చేసుకోవాలండి, బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఒకసారి ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ పెడుతున్నారు ఏందని అనుకోవద్దు. శ్రావణ మాసం అయినా మీరు నమ్ముతారో లేదు, శుక్రవారం మాత్రమే మేము పూజలు పురస్కారాలు చేసుకుంటామండి. చికెన్ నార్మల్గానే తినేస్తాము అన్ని రోజుల్లో. పండగ రోజులు మాత్రమే మేము నీస్ అనేది తెచ్చుకోము. చికెన్లు, ఫిష్లు అలా మ్యాగ్నేట్ చేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోవాలండి. 1 గంట నాననివ్వాలి శుభ్రంగా. చూసారు కదా, మనకి ఉప్పు చూసుకోండి కొంచెం. ఇప్పుడే ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఉప్పు చూసేసుకోండి. ఇప్పుడే ఉప్పు చూసుకొని తర్వాత నేను అంటే మీకు ఎలా చెప్పాలి, సోల ఉండిద్ది కదా, సోలతో 1 సోల బాస్మతి రైస్ తీసుకున్నాను. బిర్యానీ బాస్మతి రైస్ తప్పితే మిగిలిన వాటిలో మేము తినమండి, నిజంగా చెప్తున్నాగా. 1 కిలో బాస్మతి రైస్ తీసుకొని దాంట్లో బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి, జాజికాయ పువ్వు, అవి మొత్తం లవంగాలు, యాలకులు, చెక్క అవన్నీ వేసేసుకుంటామండి వీటిల్లో. సోల బియ్యానికి చెప్తున్నాను నేను కొలతలు అనేది. అన్నీ ఒక్కొక్కటి వేసేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుండిద్ది. అలా యాడ్ చేసేసుకుంటున్నానండి మొత్తం. నేను ముందే అవి ఒక 100 గ్రాములు బిర్యానీ దినుసులు మొత్తం తెప్పించుకొని పెట్టుకుంటానండి. బిర్యానీ చేసేటప్పుడు అన్ని దినుసులు కంపల్సరీ వేసేస్తాను వాటిల్లో. అలా పెట్టేసుకున్న తర్వాత
కలుపుకుంటున్నాను మొత్తం. కలుపుకొని పచ్చిమిరకాయలండి కొంచెం దూరంగా ఉన్నాయి, అందుకనే దూరం తీస్తున్నాను. ఒక 4 పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసేసుకొని దానికి సరిపడా నేను ఏం తీసుకున్నాను, 1 లీటర్ బాటిల్ తీసుకొని దాంట్లో 2 పోసానండి. లీటర్ బాటిల్తో రెండు బాటిల్స్ వాటర్, 2 కాదండి 1.5 బాటిల్ యాడ్ చేశాను వాటర్ని. నేను చూపించినట్లుగా యాడ్ చేసేసుకోండి. పర్ఫెక్ట్గా పొడి పొడిలాడితే మనకు దమ్ బిర్యానీ అనేది ఈ కొలతలతో చేస్తే చాలా బాగా వచ్చింది. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇదేంటంటే ఎండలో చేస్తున్నాం, బాగా ఎండండి, 11:30 అప్పుడు చేస్తున్నాను అనమాట. ఎండ అనమాట మాది, పోయి బయట ఉండిద్ది కాబట్టి కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసేసుకొని, ఆ నెయ్యి వేసింది కనిపించలేదండి ఈ ఎండకి, అన్నీ యాడ్ చేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఒక 5 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. పెద్దవి అంటే మరీ పెద్దవి కాదండి, ఎలా చెప్పాలి, మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని పొడుగ్గా కట్ చేసుకున్నాను. అలా పొడుగ్గా కట్ చేసుకోండి. వీడియో అనేది కొంచెం అంటే క్లారిటీ కూడా కాదండి, అక్కడక్కడ ఏంటంటే ఎండ బాగా పడుతుంది. 11:30 అంటే ఆ రోజు ఎండ కూడా బాగా కాసిందండి అనుకోకుండా. కొంచెం ఎండ వల్ల కొంచెం వీడియో అనేది ఇబ్బంది అయింది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. అలా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అన్ని ఉల్లిపాయలను అలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. మన బిర్యానీ టేస్ట్ మొత్తం ఈ ఉల్లిపాయలు ఎలా అయితే ఎంచుకుంటామో దాంట్లోనే ఉండిద్దండి. కొంచెం ఏంటంటే దీంట్లో కష్టమైన మెథడ్ కూడా ఏంటంటే ఉల్లిపాయలే కొంచెం టైం తీసుకునేది. కష్టం అంటే కష్టం కాదు, కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకునేది, అంతకు మించి ఏమి ఉండదు. అలా మొత్తం ఉల్లిపాయలను కట్ చేసుకొని పెట్టుకొని తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఎక్కువే పోసుకోండి ఆయిల్. మనకు ఉల్లిపాయలు అనేది తుంచితే క్రంచీగా అవ్వాలి, కరకరలాడుతూ ఉంటాయి కదా, అట్లా కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటే ఎక్కువ ఆయిల్ వేసుకున్నా కానీ పర్లేదండి. ఆ ప్యాన్లోనే మనం మళ్ళీ కర్రీ కూడా వండేసుకోవచ్చు. అలా ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని అవి మొత్తం కరకరలాడుతూ వచ్చిందాకా వేపుకోవాలండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, అప్పుడు ఏంటంటే ఉల్లిపాయలు పర్ఫెక్ట్గా వేగుతాయి అన్నమాట. అది మొత్తం ఉల్లిపాయలు అలా యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మంటని హై ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఏం చేసుకోవాలి, ఉల్లిపాయలు మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చిందాక కొంచెం మనకి ఇలా నలిపితే తునిగిపోవాలండి. మీకు వీడియో క్లారిటీ ఎట్లా ఉందో అర్థం కావట్లేదు. ఈ వీడియో కోసం నేనేం చేశాను, ఇంట్లో మాకు లైటింగ్ చాలా తక్కువగా ఉంటుంది, అందుకని చెప్పేసి పొయ్యి తీసుకెళ్ళి బయట పెట్టేశానండి. అదేమో 7:30 నుంచి అక్కడ ఎండే స్టార్ట్ అవుతుంది, బాగా ఎండ వస్తే ఎండ కొంచెం ఇబ్బందిగానే ఉంది. కాకపోతే వీడియో క్లారిటీ అనేది అంటే అంతకుముందు తీసిన వీడియోల కంటే కొంచెం బాగానే ఉంటుందని చెప్పేసి ఇంకా పొయ్యి అనేది అక్కడే పెట్టి కంటిన్యూ చేస్తున్నామండి. అదిగోండి అట్లా వేపేసుకోండి, తిప్పుకుంటూ ఉండాలండి. మళ్ళీ మాడిపోతే అదొక రకం నల్లగా రావాలని చెప్పేసి మాడగొడితే మాత్రం చాలా చండాలంగా అయితే. దగ్గరుండి కొంచెం వేపుకోండి ఉల్లిపాయల్ని. ఈ బిర్యానీ అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అండి, ఎంత బాగా తింటారంటే సూపర్గా ఉండిద్ది. మీరే చెప్తారు కదా ఎంత టేస్టీగా వచ్చిందో. చూస్తున్నారు కదండి, మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది, కానీ తిప్పుకుంటానే ఉండాలండి, లేకపోతే అడుగంటే ఛాన్స్ ఉండిద్ది మనకి. బాగా తిప్పుకోండి, అదిగోండి అలా తిప్పుకోవాలి. ఉల్లిపాయలు చూసారు కదా ఎలా వేగుతున్నాయో. మీ దగ్గర కనుక నెయ్యి కనుక ఉంటే ఉల్లిపాయలు వేయించడానికి కూడా నెయ్యి యూజ్ చేసుకోవచ్చండి. ఈ బిర్యానీలో నెయ్యి యూజ్ చేస్తే చాలా టేస్ట్, పిల్లలకి హెల్తీగా ఉంటారు, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుండిద్దండి. నేనైతే ఉల్లిపాయలు వేయించడానికి నెయ్యి అనేది యూజ్ చేయలేదులే, కానీ కర్రీకి కానీ దమ్ముకి కానీ మొత్తానికి మా ఇంట్లో ఉన్న నెయ్యి అయితే యూజ్ చేశానండి.
ఎక్కువ నేను బిర్యానీలో నెయ్యి యూజ్ చేస్తాను. ఆ నెయ్యి ఫ్లేవరే మాకు నచ్చింది. లేదంటే మీ దగ్గర నెయ్యి లేకపోతే నూనెతోనైనా యూజ్ చేసుకోవచ్చు, పర్లేదు. అట్లా ఉల్లిపాయలన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చిందాక వేపేసుకున్నాను. చూసారు కదా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అదిగోండి అట్లా వేపేసుకున్నాను. ఆల్మోస్ట్ వేగిపోయినాయండి మనకి. అట్లా బ్రౌన్ కలర్లోకి వస్తే మనకి వేగినట్లే. తిప్పుకుంటూ ఉండండి, తిప్పకపోతే మాడిపోద్ది. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తున్నా అంటే మొత్తం ఆ ఉల్లిపాయలు వేగటంతోనే ఉంటుంది మనకి టేస్ట్ మొత్తం. ఆల్మోస్ట్ ఉల్లిపాయలు వేగినట్టేనండి. దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మంచిగా వేగినాయి కదా, చూసారు కదా బ్రౌన్ కలర్లోకి. దీంట్లో ఉల్లిపాయలు ఎక్కువే పడతాయండి. నేను 3/4 kgకి 5 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. అట్లా వేగితే దాన్ని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఈ మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసేసి మీకు సరే నేను చేసిన బిర్యానీ మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్లో మాత్రం తప్పనిసరిగా చెప్పండి. అలా ఉల్లిపాయలను పక్కకు తీసి పెట్టేసుకొని ఆ ప్యాన్లోనే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. అలా యాడ్ చేసుకొని ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా చికెన్ని, కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాక దాంట్లోకి మసాలా దినుసులు వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, జాజికాయ ఇందాక చెప్పాను కదా, ఆ దినుసులు మొత్తం యాడ్ చేసుకోవాలి. లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు మొత్తం యాడ్ చేసుకోవాలి. అలా బిర్యానీ దినుసులు మొత్తం వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగాలండి. ఒకసారి తిప్పేసుకోవాలి. అవి వేగడానికి 2 నిమిషాలు కూడా పట్టదు. ఆల్రెడీ ఆయిల్ కాగే ఉంది కాబట్టి అవి 2 నిమిషాలు వేగిపోతాయండి. ఒకసారి తిప్పేసుకొని దాంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలండి. దాంట్లో ఇందాక ఫస్ట్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం అంటే ఎక్కువ ప్రాసెస్ ఉండిద్ది, కానీ అంతకు మించి ఉండిద్ది. అది మనం తినేటప్పుడు ఏంటంటే ఆ చేసిన ప్రాసెస్ మొత్తం ఎంత మనోళ్ళు అంటే మా బావోళ్ళు, పిల్లలు ఉంటారు కదా ఇంట్లో వాళ్ళందరూ, అట్లా ఇష్టంగా తింటుంటే అది మొత్తం ఎటుపోద్దోనండి కష్టపడింది మొత్తం. అట్లా వేపేసుకొని బిర్యానీ దినుసులన్నీ యాడ్ చేసుకున్నాక తిప్పుకున్నాక అవి 2 నిమిషాల్లో మనకి వేగిపోతాయండి. మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దాంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం శుభ్రంగా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు అవి యాడ్ చేసిన తర్వాత మనము ఇప్పుడే మసాలాలు అనేవి యాడ్ చేయకూడదండి. ఎందుకంటే ఇందాక మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి సగం ఉడికిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి. కొంచెం లెంత్గానే ఉండిద్దండి ప్రాసెస్. కాకపోతే పర్ఫెక్ట్ స్టైల్లో రావాలి, మీరు కూడా చేసుకోవాలని చెప్పేసి నేను డీటెయిల్గా చెప్పడానికి ఏమీ ఎడిట్ చేయకుండా పెట్టేస్తున్నానండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత తిప్పుకుంటూ ఉండాలండి. మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి చికెన్ మూత పెట్టుకొని ఉడికించుకుంటే మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోండి. అలా ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిద్దండి. చూసారు కదా, అట్లా మొత్తం శుభ్రంగా నూనె మొత్తం కలిసేటట్టు తిప్పేసుకొని మూత పెట్టేసుకోండి. చూసారు కదా, మళ్ళీ మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చికెన్ అనేది అడుగంటకూడదు. ఇటు పక్క స్టవ్ ఖాళీగానే ఉంది కాబట్టి ఇందాక మనం రైస్ మొత్తం కలుపుకున్నాం కదండి మసాలాలు వేసి, ఆ రైస్ని ఇటు పక్క పెట్టి ఉడికిస్తున్నాను. చికెన్ అనేది ఒక 35% ఉడికిన తర్వాత వేరే పొయ్యి మీద రైస్ పెట్టేసుకోండి, సరిపోద్ది. అప్పుడు 2 ఉడకడానికి గ్యాప్ అనేది. అలా మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చికెన్ అనేది బాగా ఉడికించుకోవాలండి. చూసారు కదా, బిర్యానీకి పెద్దవి మాత్రమే కొట్టించుకోండి ముక్కలు అనేవి. దాంట్లో కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా,
మాది ఇంట్లో చేసుకున్న గరం మసాలా అయిపోయిందండి, అందుకని చెప్పేసి బయట నుంచి తెప్పించుకున్నాను గరం మసాలా. ఎప్పుడు నేను ఇంట్లో చేసుకున్నదే యూజ్ చేస్తాను. ఆ రెండు యాడ్ చేసేసుకొని తిప్పేసుకోవాలండి. అడుగు అనేది అంటకుండా చూసుకోండి చికెన్ అనేది. ఇంకా వాటర్ కానీ ఏమి యాడ్ చేసుకోవద్దు మీరు. అలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మళ్ళా మధ్య మధ్యలో ఓపెన్ చేసుకొని తిప్పుకుంటూ ఉండాలండి. చూసారు కదా ఎంత చక్కగా ఉడుకుతుందో. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి, మరి హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మాడిపోద్ది. ఎందుకంటే మసాలాలు యాడ్ చేసాం కాబట్టి. అలా ఉడికించుకోవాలండి మొత్తం శుభ్రంగా. అటుపక్క మనకి రైస్ కూడా రెడీ అయిపోతుంది. రైస్ అనేది నేను చెప్పిన కొలతల ప్రకారం వాటర్ పోస్తే ఇంకా మనం మధ్యలో 75% ఉడికించి రైస్ అనేది తీసుకోవాలి అదేం ఉండదండి. నేను చెప్తాను. 1 kg రైస్కి నేను 2 డబ్బాన్నర, 1 డబ్బా ఫుల్గా పోసి తర్వాత హాఫ్ డబ్బా లీటర్ డబ్బాలతో అండి నేను చెప్పేది. లీటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటి ప్రకారం చెప్తున్నాను. పోసుకుంటే పర్ఫెక్ట్గా తయారైద్ది. ఇప్పుడు ఏంటంటే మనకి చికెన్ మగ్గిన తర్వాత మనం ముందే అది వేయించుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని, కొంచెం కారం సరిపోలేను కొంచెం కారం యాడ్ చేసుకొని తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ రైస్ కూడా చూసారు కదండి, ఉడుకుతుంది బాగా. ఇవి ఏంటి, నెయ్యి యాడ్ చేసాం కాబట్టి రైస్లో కూడా ముక్కలు అయ్యే ఛాన్స్ ఉండదండి. ముందే నానబెట్టుకోవాల్సిన పని లేదు రైస్ని. చూసారు కదా కర్రీ ఉడికిపోయింది. మనకి కర్రీ అనేది ఉడికిపోయిందండి, అటు రైస్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ రెండు దించేసుకొని మనం ఒక పెద్ద బాండీ తీసుకోవాలండి. మరీ చిన్న దాంట్లో దమ్ చేస్తే మీకు బాగోదు. ఇదిగోండి నేను ఒక తెల్లది బాండీ లాగా ఉండేది తీసేసుకుంటున్నాను. ఇప్పుడు దమ్ చేస్తున్నాను. కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని, కొంచెం నేను ఉల్లిపాయలు వేయించడానికి తప్పితే మిగిలిన వాటన్నిటికీ నెయ్యి యూజ్ చేస్తాను. అలా అడుగున కొంచెం నెయ్యి వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని సగాన్ని యాడ్ వాటర్ ఉన్నాయి కదా మేడం అని అనుకోమాకండి. ఆ వాటర్ మొత్తం ఇంకాల్సిన పని లేదు, ఎందుకంటే ఆ వాటర్తోనే ఇప్పుడు మనకి మిగిలిన రైస్ అనేది ఉడికిద్ది. ఇప్పుడు ఏంటంటే మనకి 80% మాత్రమే ఉడికిందనమాట రైస్. అలా రైస్ యాడ్ చేసుకొని మనం కర్రీ చేసుకున్నాం కదా చికెన్ కర్రీ గ్రేవీతో, అది అనేది పైన లేయర్గా బాగా ఒక లెవెల్లో వేసేసుకోవాలండి. కర్రీ మొత్తాన్ని అట్లా వేసేసుకోవాలి. చూడండి నేను చూపించినట్లుగా. దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉండిద్దండి. అదిగోండి చూసారు కదా, అట్లా మొత్తాన్ని అలా వేసేసుకొని తర్వాత మనం లెవెల్ చేసుకోవాలి. చివర్లకు కూడా గ్రేవీ అనేది వెళ్ళాలండి, మరి మధ్యలో ఉండకూడదు మనకి. అట్లా శుభ్రంగా తీసేసుకోండి, గ్రేవీ మొత్తాన్ని తీసి వేసేసుకోండి. మన అన్ని పచ్చిమిరకాయలు వేసి అంత కారం వేసి మంట పుట్టిద్దని అనుకోమాకండి. 10 పచ్చిమిరకాయలు 2 స్పూన్లు కారం యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఈవెన్గా అట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వాటిపైన కొంచెం ధనియాల పొడి, కొంచెం నా దగ్గర గరం మసాలా లేదు కాబట్టి కొంచెం బిర్యానీ పౌడర్ అనేది యాడ్ చేసి మనం ఇందాక ఏం చేశాను, ఆనియన్స్ అనేది ఇప్పుడు మనం వేయించుకొని పెట్టుకున్న వాటిల్లో 3/4 వంతు చికెన్లో వేసాం, 1/4 వంతు ఉంచుకున్నాం కదా, వీటిని పైన కొంచెం వేసేసుకోవాలండి. వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇంకొక సగం రైస్ ఉంది కదా, ఆ సగం రైస్ని వాటి మీద వేసేసుకోవాలి. వాటి మీద వేసేసుకొని శుభ్రంగా తుడుచుకోండి. అది ఈవెన్గా అది మనకి చికెన్ ముక్క అనేది కనిపించకుండా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈవెన్గా ఆ రైస్ని. మనకి ఇప్పుడు రైస్ అనేది 80% మాత్రమే ఉడికింది. దాంట్లో వాటర్ వల్ల ఇంకా మనం వాటర్ యాడ్ చేసే పని లేకుండా దాంట్లో ఉన్న వాటర్ వల్ల మనకి రైస్ మొత్తం ఉడికిపోద్దండి. అలా ఈవెన్గా రైస్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నాకు ఫస్ట్ అట్లా కొట్టేసరికి నూనె మొత్తం కర్రీలో నూనె మొత్తం వచ్చి నా మీద పడింది, ఏమనుకోమాకండి. మీరైతే దయచేసి అలా కొట్టమాకండి. అలా గెంటతో స్ప్రెడ్ చేసుకొని వాటిల్లో
మనం ఏంచి పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర ఆకులండి, కొన్ని 2-3 కొత్తిమీర ఆకులు, పుదీనా ఆకులు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొంచెం నెయ్యి, నేను చూపించినట్లుగా చేసేసుకోండి. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. కొంచెం యాడ్ చేసేసుకొని, మనకి కలర్ఫుల్గా లేకపోతే ఏది తినబుద్ధి కాదు కదా, అందుకని నేనేం చేశానంటే, మన దగ్గర కుంకుమ పువ్వులు అయ్యే ఉండవండి, కొంచెం అంటే కొంచెం ఫుడ్ కలర్ అనేది వాటర్లో కలుపుకొని యాడ్ చేసేసుకుంటున్నాను. ఫుడ్ కలరే లేకపోతే మనం ఇది పసుపు ఉండేది కదా, పసుపు కూడా వాటర్లో కలిపి యాడ్ చేసుకోవచ్చండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని దానికి సరిపడా మూత పెట్టేసుకోండి. నేను ఫస్ట్లో ఏం చేశానంటే క్లాత్ పెట్టేసి దాని మీద మూత పెడితే ఒకరోజు క్లాత్ అనేది కాలిపోయిందండి. ఇంకా అప్పటి నుంచి నేను క్లాత్ అనేది పెట్టట్లేదు. మూత పెట్టేసుకొని దానికి సరిపడా మూత తీసేసుకొని మూత పెట్టేసుకొని దాని మీద బరువుది ఏదైనా పెట్టేసుకోండి. నా దగ్గర రోలు మాత్రమే ఉంది, అందుకని ఆ రోల్ని పెడుతున్నాను. ఇప్పుడు 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచేసి పొయ్యి అనేది చెప్తాను ఏనండి జాగ్రత్తగా. 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచేసి సిమ్లో పెట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టేసుకున్న తర్వాత మనకు కొంచెం సేపటికి ఒక 15 మినిట్స్ పట్టిద్ది. దమ్ బిర్యానీ అనేది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. రైస్ కూడా చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. మనకి దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ స్కిప్ చేశారంటే మధ్యలో మిస్టేక్ పోద్ది, మాకు బాగా రాలేదు అది ఇదని కామెంట్స్ అయితే మీరు పెట్టొద్దు. ముందర వీడియో స్కిప్ చేయకుండా చేసి నేను చేసినట్లుగా చేసేసి ఏది మిస్ చేయకుండా చేసినట్లుగా చేసి అప్పుడు రాకపోతే నాకు కామెంట్లో చెప్పండి. దమ్ బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా, అది ప్లేట్లో చూపిస్తాను.